హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య రవి. టుడే స్పెషల్ ఏంటంటే దోసకాయ పచ్చడి అండి. మనం ఎప్పుడు దోసకాయతో కర్రీస్ కాకుండా ఇలా ఒకసారి పచ్చడి అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా సరే కాంబినేషన్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, నేను ఇలా ఒక పావు కేజీ దోసకాయలు అయితే తీసుకున్నానండి. తీసుకుని దాని మీద పీల్ అయితే తీసుకొని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. లోపల ఉన్న గింజలు అయితే తీసేసుకున్నానండి. తర్వాత గ్యాస్ మీద ఒక కడాయి అయితే పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఒక 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత కొన్ని పల్లీలు అయితే వేసుకున్నానండి. ఇలా పల్లీలు కూడా వేసుకొని సిమ్లో పెట్టి కొంచెం ఇలా వేయించుకోవాలి. పల్లీలు ఇలా కొంచెం వేగిన తర్వాత కొన్ని నువ్వులు అయితే వేసుకున్నానండి. ఇలా పల్లీలు నువ్వులు వేయడం ద్వారా మనకి పచ్చడికి అయితే కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. కాబట్టి నేను ఇలా పల్లీలు నువ్వులు అయితే ఇలా కొంచెం వేయించుకుంటున్నాను. ఇవి కూడా వేగిపోయిన తర్వాత వీటిని అయితే ఒక గిన్నెలో వేసుకోవాలి. తర్వాత అందులో ఇంకొక 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. మీకు మీ స్పైసీనెస్కి తగ్గట్టు పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చిని ఇలా మధ్యలో చుంచుకొని అయితే వేసుకుంటున్నాను. మీకు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. వీటిని కూడా యాడ్ చేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న దోసకాయ ముక్కలను అయితే ఇందులో వేసుకోవాలి. నేనైతే గింజలు అయితే వేసుకోవట్లేదండి. గింజలన్నీ తీసేసి ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాం కదా, అవైతే ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని 1 నిమిషం అయితే ఇలా వేయించుకోవాలి. వీటిని ఇలా 1 నిమిషం అయితే ఇలా వేయించుకున్న తర్వాత ఒక 2 టమాటాలను అయితే ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు అయితే వేసుకున్నాను. ఎందుకంటే ఇలా చింతపండు వేయడం ద్వారా ఈ చట్నీకి అయితే కొంచెం మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి అలా కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలండి. చూడండి, ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ అయితే వీటిని అయితే కొంచెం కుక్ చేసుకోవాలి. బాగా కుక్ కావాల్సిన అవసరం ఏమీ లేదండి. కొంచెం ఒక 70% కుక్ అయితే సరిపోతుంది. ఇలా కుక్ అయిన తర్వాత వీటిని అయితే తీసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం ముందుగా వేయించుకున్న నువ్వులు పల్లీలు వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర అయితే అందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 5-6 వెల్లుల్లి పొట్టుతో సహా వేసేసానండి. అవి కూడా యాడ్ చేసుకొని ఇప్పుడైతే కొంచెం మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు మనం కుక్ చేసుకున్నాం కదా దోసకాయ టమాటా ముక్కలు, అవి కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని మీ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ కూడా వేసుకొని వీటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోండి. నేనైతే ఆనియన్ కూడా ఒకటి కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇదైతే ఆప్షన్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. నేనైతే ఒక 1 ఆనియన్ అయితే ఇలా కట్ చేసుకొని ముక్కలుగా వేసుకొని దీన్ని కూడా ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. చూడండి, ఇలా మిక్సీ పట్టినాను. తర్వాత దీనికైతే పోపు వేసుకోవాలి. గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. తర్వాత ఒక 1 స్పూన్ జీలకర్ర, ఒక 1 స్పూన్ మినప్పప్పు, ఒక 1 స్పూన్ శనగపప్పు అయితే వేసుకున్నాను. ఇది సిమ్లో పెట్టి పప్పులను అయితే మనము కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా పప్పులు కొంచెం వేగిన తర్వాత ఒక 2 ఎండుమిర్చిని అయితే ఇలా మధ్యలో చుంచుకొని అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా సిమ్లో పెట్టేసి మాత్రమే పప్పులను అయితే వేయించుకోవాలి మనం పోపుని. ఎందుకంటే సిమ్లో పెట్టడం ద్వారా మనం తింటుంటే పప్పులు కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి ఇలా సిమ్లో పెట్టేసి చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పచ్చడి అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే ఇలా బాగా కలుపుకోవాలి. మన దోసకాయ పచ్చడికి పోపు అంతా పట్టేలాగా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి.
అంతే అండి. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్‌లో వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది మనకు రైస్‌లోకైనా, చపాతీలోకైనా దేంట్లోకైనా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.